Hi everyone, myself Dr. M. Harika, consultant dermatologist at Gagana Specialty Clinics, SR Nagar, Hyderabad. ఇవాళ మనం సోరియాసిస్ అనే చర్మ వ్యాధి, ఆ వ్యాధి తాలూకు లక్షణాలు అండ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం. సోరియాసిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్, అంటే శరీరంలోని రోగనిరోధక శక్తి మార్పుల వల్ల వచ్చే ఇబ్బంది. సోరియాసిస్ అనే ఈ దీర్ఘకాలిక వ్యాధి సడన్ గా పూర్తిగా మెడిసిన్స్ వల్ల తగ్గిపోవడం, మళ్ళీ కొన్ని కారణాల వల్ల పెరుగుతూ ఉండడం చూస్తూ ఉంటాం. ఈ సోరియాసిస్ వ్యాధిలో కామన్ గా ఎర్రటి దద్దుర్ల లాంటి ర్యాషెస్, దాని మీద తెల్లటి పొలుసుల లాంటి పొట్టు రాలుతూ ఉండడం చూస్తూ ఉంటాం. మనం ఇదివరకు డిస్కస్ చేసినట్టు ఈ దీర్ఘకాలికమైన సోరియాటిక్ వ్యాధి కొన్నిసార్లు తగ్గుతూ కొన్నిసార్లు పెరుగుతూ ఉండడం గమనించాలి. ఈ సోరియాసిస్ వ్యాధి ఫ్లేర్ అప్స్ పెరగడానికి గల కారణాలు వచ్చేటప్పటికి సైకలాజికల్ స్ట్రెస్, బాగా స్ట్రెస్లో ఉన్న వాళ్ళల్లో సోరియాసిస్ ఫ్లేర్ అప్స్ అనేవి కామన్గా చూస్తూ ఉంటాము. అండ్ దెన్ ఇన్ఫెక్షన్స్, కామన్గా ఫీవర్స్ కానీ, సోర్ థ్రోట్ అంటే గొంతులో నొప్పి, చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా సోరియాసిస్ అనేది ఫ్లేర్ అవుతూ ఉంటుంది. అండ్ కొంచెం అన్హెల్దీ డైట్ హ్యాబిట్స్ కానీ, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజ్ కానీ, అండ్ ఒబెసిటీ ఆర్ ఓవర్ వెయిట్ అంటే ఊబకాయం ఉన్న పేషెంట్స్లో కూడా సోరియాసిస్ ఫ్లేర్ అప్స్ అనేవి కామన్గా చూస్తూ ఉంటాము. అండ్ ఈ సోరియాసిస్ అనే ప్రాబ్లమ్ ఎక్కువగా పీక్ వింటర్స్లో, అంటే బాగా చల్లగా ఉండే సీజన్స్లో, అండ్ పీక్ సమ్మర్స్, బాగా ఎండ తీవ్రత ఎక్కువ ఉన్న సీజన్స్లో కూడా మనం సోరియాసిస్ ఫ్లేర్ అప్స్ అనేవి కామన్గా పేషెంట్స్లో చూస్తూ ఉంటాం. అండ్ ఫ్రీక్వెంట్గా ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ హ్యాబిట్స్ ఉన్న పేషెంట్స్లో కూడా ఫ్లేర్ అప్స్ అనేవి ఎక్కువగా చూస్తుంటాం. అండ్ డిసీజ్ సివియారిటీ కూడా హై ఉంటుంది వీళ్ళల్లో. సోరియాసిస్ అనే కండిషన్ ఇతర చర్మ వ్యాధులతో పోలి ఉండొచ్చు. కొన్నిసార్లు ఎగ్జిమా అనే కండిషన్లో సిమిలర్గా సోరియాసిస్లో కనిపించే ఇలాంటి ఎర్రటి దద్దుర్లు ఇలాంటివి వేరే స్కిన్ కండిషన్స్లో కూడా కనిపించే అవకాశాలు ఉన్నాయి. వన్స్ మీకు ఇలాంటి కండిషన్స్ ఏమన్నా స్కిన్ మీద కనిపిస్తే కనుక మీ దగ్గరలో ఉన్న డర్మటాలజిస్ట్ని ఒకసారి కన్సల్ట్ అయ్యి వాళ్ళ ఒపీనియన్ తీసుకున్న తర్వాత మెడికేషన్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఇంకా ట్రీట్మెంట్ విషయానికి వస్తే ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క ట్రీట్మెంట్ స్ట్రాటజీ అనేది అప్లై అవుతుందండి. డిపెండింగ్ ఆన్ ద సివియారిటీ ఆఫ్ ద డిసీజ్, 1-2 ప్యాచ్లు ఉంటే జస్ట్ టాపికల్ క్రీమ్స్, పై పూత మందుల ద్వారా ట్రీట్మెంట్ అనేది ఇవ్వబడుతుంది. అండ్ కొంచెం ఎక్కువ సివియారిటీ, ఎక్కువ ఏరియా ఇన్వాల్వ్మెంట్, అంటే స్కిన్ మీద చాలా చోట్ల ఎక్కువ ప్యాచెస్ కనుక ఉంటే టాబ్లెట్స్ అండ్ ఇంజెక్షన్స్ కూడా ఇస్తారు. కన్సల్ట్ యువర్ నియర్ బై డర్మటాలజిస్ట్ అండ్ గెట్ ట్రీటెడ్ ఫర్ ఆల్ యువర్ స్కిన్ అండ్ హెయిర్ కండిషన్స్. Thank you.